అటు వదిలేసాం. దేవుని స్తోత్రం. బాగా వినండి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం ఈ కార్యక్రమానికంటే పునఃప్రతిష్ఠారాధన అనే ప్రక్రియకు వచ్చాం. అంటే ఇక్కడ మళ్ళా ఇంచుమించు ఒక 40 రోజులు ఇక్కడ పని జరిగిద్ది. ఆ 4 రోజుల కూటాలకి 40 రోజుల ముందు నుంచి ఏర్పాట్లు జరుగుతాయి. పందిళ్ళు వేసే దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు, బాత్రూమ్ సెట్టింగ్ దగ్గర నుంచి, ఆహారపశాల దగ్గర నుంచి, భోజనశాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఈ పరిచర్యలో ఎన్ని బ్రాంచ్ సంఘాలు ఏర్పడ్డాయో ఆ బ్రాంచ్ సంఘాల నుంచి దైవజనులు, వాళ్ళ విశ్వాసులు, వాళ్ళతో కలిసి మరి మనల్ని వెంబడిస్తున్నటువంటి నా ఆత్మీయ బిడ్డలు, సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి గ్యాదర్ అవుతారు. వాళ్ళతో పాటు మరి అన్యజనులు, అలాగే ఆయా సంఘాలలో ఉండి కూడా మనల్ని ఫాలో అవుతున్నాళ్ళు అందరూ కలిసి గ్యాదర్ అయి దేవుణ్ణి ఆరాధించుకుని నేను ముందు చెప్పిన 4 విధములైన మేలులు పొందేటువంటి ప్రాంగణం ఇది. దేవుని ఏర్పాటులో ఉన్న స్థలం. అయితే ఏం జరుగుతుందంటే ఒకసారి దీన్ని దేవుని కొరకు వినియోగించిన తర్వాత మళ్ళా ఇది మలినపరచబడుతుంది. మళ్ళీ మనం వచ్చేటప్పటికి దాన్ని మళ్ళా ఏం చేయాల్సి వచ్చిందంటే మళ్ళా శుద్ధీకరణ జరిగించాల్సి వచ్చింది. మళ్ళా పునఃప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది. మళ్ళీ దేవుని కొరకు దాన్ని మళ్ళా శుభ్రపరిచి పునఃప్రతిష్ఠ చేసి ప్రత్యేకించాల్సి వచ్చింది. ఇది మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక సూచనగా ఉంది. అందుకు చెప్తున్నాను ఈ పాయింట్. మనందరం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టినప్పుడు మనం దేవునికి ప్రతిష్ఠించబడ్డాం. దానికి సరిపోయిన లేఖనాలు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. రక్షణ పొందాలి అన్నవాడు ముందు చేయాల్సింది ఏంటంటే వేరగుట. ఓకేనా? నేను వారి మధ్యలో సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలు, నా కుమార్తెలు కుమారులు అయి ఉందురు గనుక మీరు వారిలో నుండి ప్రత్యేకముగా బయలు వెళ్ళుడి, మీరు వారిలో నుండి లోకములో నుండి వేరై ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అనే మాట అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనంలో ఉంటుంది. ఒక్కసారి చూడండి. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 40వ వచనం. అక్కడ వేరు గమ్మంటున్నాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించి. రక్షణ పొందడానికి ముందు వేరొగుట అనే మెట్టు ఒకటి ఉంది. ఇక 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. 2 కొరింథీ 6, 16, 18 కలిసి ఉంటాయి చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముందేమన్నాడు? మనము దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడో చూద్దాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. ఆ ప్రత్యేకముగా ఉండు అన్నదాన్ని రౌండ్ కొట్టాలి. ఫస్ట్ ఏమన్నాడు? వేరవ్వండి అన్నాడు. 2 ఏమన్నాడు? ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. పేతురు పత్రికలో అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండు అంటాడు. వేరగుట, ప్రత్యేకింపబడుట, పరిశుద్ధులగుట 3. 4వది అంటే మనల్ని ఎలా దేవుడు కోరుకుంటున్నాడు. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మీరు ఉండునట్లు నీతి యందు పరిశుద్ధత యందు ప్రతి ఒక్కడు కూడా తన ఘటమును కాపాడుకోవాలి అంటాడు. అంటే టోటల్గా ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని విమోచించి ప్రత్యేకించుకున్నాను కనుక మీరు నాకు పరిశుద్ధ జనము కనుక అందుకు తగ్గట్టుగానే మీరు పరిశుద్ధులై ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఇది మనల నుంచి దేవుడు ఆశిస్తుంది. అలాగే దేవుడు కోరుకున్నాడు. మనం కూడా కడగబడ్డాం, దేవుని మార్గంలోకి వచ్చాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం. అయితే ఏం జరుగుతుందంటే ఈ ల్యాండ్ ఎలాగైతే దేవుడు పరిచర్య కొరకు వినియోగించబడి ఆ తర్వాత మళ్ళా ఇది కొంచెం లోకంలో ఇతరులు వచ్చి దీన్ని ఇంకొక రకంగా వినియోగించి
తర్వాత మళ్ళా దీన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవాల్సి వచ్చినట్టు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడే మన ప్రాణాత్మ దేహములను కూడా దేవునికి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. ఇది అందరం గ్రహించాల్సినటువంటి విషయం. ఎప్పటికప్పుడు మళ్ళా దేవునికి ప్రతిష్ఠ చేసుకొని మన ప్రతిష్టను కాపాడుకోవాలి. ఎందుకంటే లోకముతో వ్యక్తులుగా ఉన్నటువంటి మనల్ని లోకము నుంచి వేరు చేసి, మీరు ప్రత్యేకంగా నా జనం, మీరు నా ప్రజలు, నా పిల్లలు, నా కుమార్తెలు, నా కుమారులు. చూడండి ఇక్కడ అంటాడు ఆ మాట, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ ఒక్క చోటే కుమార్తెలు అన్న ప్రస్తావన తెచ్చాడు దేవుడు. అన్ని చోట్ల ఆయనను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన వారికి అధికారము, అదేంది కుమార్తెలగుటకు అధికారం ఇవ్వలేదా? ఆయనను అంగీకరించే వాళ్ళు ఓన్లీ పురుషులేనా? యోహాను సువార్త 1:12 మరి ఏం చెప్తుంది? తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరూ దేవుని కుమారులగుటకును కుమార్తెలగుటకును ఆయన అధికారం అనుగ్రహించిన అనాలి కదా. మరి కుమార్తెలు లేరేంది ఈడ? పిల్లలు అన్నాడు కదా దేవునికి పిల్లలు. మరొక చోట కుమారులు అంటాడు, అది చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 8:29 ఇక్కడ పిల్లలు అన్నాడు, అక్కడ వచ్చేసి అక్కడేమంటాడు? తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. అంటే సహోదరి లేరా? ఇక్కడ పిల్లలు అనేశాడు. సరే, ఇందులో కలిపి కొట్టారు అనుకుందాం, కుమారులు కుమార్తెలు అందరు కలిసి పిల్లలు అందాం. మరి అక్కడ కుమారులు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు సహోదరులు ఎడిపోయారు. అలాగే మరో చోట కూడా, చాలా చోట్ల కూడా కుమారులు 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 కుమారులు. అలాగే హెబ్రీ పత్రికలో కూడా తండ్రి శిక్షింపని కుమారులు ఎవరు? ఒకవేళ తండ్రి చేత మీరు శిక్షింపబడని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు గారు. అక్కడ కుమార్తెల ప్రస్తావన. ఇట్లాగా మీరు ఎక్కడన్నా ఆ రిఫరెన్స్ వెతకండి, దాదాపు చాలా చోట్ల కుమార్తెల ప్రస్తావన ఉండదు. ఇక్కడ ఉంటుంది. ఈ 2 కొరింథీ 6:18 దొరుకుతుంది ఆ మాట. దేవునికి స్తోత్రం. అయితే దీన్ని బట్టి మనకి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్రీస్తు యేసునందు ఇక మనం ఆడపిల్లలమైనా మగోళ్ళతో కలిపేసినట్టున్నాడు మనల్ని అనే భయం మీకొద్దు. అందుకే ఓదార్పు కోసం ఈ వచనం చూపించాను నేను. దేవునికి స్తోత్రం. కుమారులను కుమారులుగానే కుమార్తెలను కుమార్తెలుగానే దేవుడు గుర్తించాడు. ఆడామగ మతాన్ని కలిపేసి తోలేడు. అట్లేం భయపడొద్దు. మీరు నాకు కుమారులు కుమార్తెలునై ఉందురు అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే పునఃప్రతిష్ఠ కావాలి. ఎందుకు అవసరం అంటే, మన దేహమును ఎందుకు మళ్ళా ప్రతిష్ఠ కోరుతున్నానంటే, మనం అది కలిగి ఉండాలని నేను చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఒకసారి స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళ మోకాలు ఒకళ్ళు చూసుకోండి, అందరూ పలకరించుకోండి. మీరు ఇంకనో సజీవులై ఉన్నారా? అందరూ సజీవులేనా? మృతులు ఎవరు లేరు కదా. దేవునికి స్తోత్రం. నా జాగ్రత్త అన్నారు అందుకని. ఎందుకు మళ్ళా మనం ప్రతిష్ఠ చేయాల్సి వచ్చిందంటే, ఈ ల్యాండ్ని ఎలాగైతే దేవుడి కార్యాలకు దేవుడు వాడుతున్నాడు, సైతాన్ సంబంధులు మనం ఏ కాంపౌండ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళు ఏం చేస్తారో, లేకపోతే గొర్రెలో బర్రెలో లేకపోతే డ్రింకర్సో ఎవడో ఏం చేస్తాడో ఈ ల్యాండ్లో ఏం తెలుసండి. కానీ మళ్ళీ మనం దేవుని కొరకు వినియోగించాలంటే దీన్ని మళ్ళీ సిద్ధపరచుకోవాలి, శుభ్రపరచుకోవాలి, పునఃప్రతిష్ఠ. దేహము విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు, నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొందాను, ఇంకా నా ప్రాణాత్మ దేహములన్నీ పరిశుద్ధపరచబడ్డాయి, ఇక నా దేహములో పాప బీజము లేదని ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత ఆత్మ విమోచింపబడింది, ప్రాణము దేహము ఇంకా విమోచింపబడాల. అది కూడా జరిగిద్ది. అయితే ప్రస్తుతం
ఆత్మ విమోచింపబడింది, ప్రాణ దేహములు రెండు కూడా మాలిన్యంతోనే ఉన్నాయి. అందుకే దేవుని వాక్యము సజీవమైనదై, రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగలదై, ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు అన్నాడు. ప్రాణాత్మలను ఎందుకు విభజించాల్సి వచ్చింది వాక్యం? ప్రాణాత్మలు ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది అంటే, ఆత్మ ప్రాణము రెండు మిళితమైతే మళ్ళా మాలిన్యం అంటిద్ది. ఈ ప్రాణం ఏం చేసిద్దో తెలుసా? మళ్ళీ మురికి అంటించిద్ది ఆత్మకి. వాక్యం విడగొడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ డివైడ్ అవుతుంది, దేహము ప్రాణము. అందుకే చూడండి, ప్రాణము దేహము మాత్రమే ఉన్న జంతువులకి ఏమీ తెలియదు. జంతువులకి తెలుసా? ఉచ్చనీచాలు తెలుసా జంతువులకి? తెలియవు కదా. మానవుడికి తెలుసు. ఎందుకంటే జంతువుకు లేనిది మానవుడికి ఉన్నది ఆత్మ. జస్ట్ ప్రాణము దేహమే జంతువుకు ఉంది. ఆ ప్రాణములోనే మనస్సు, చిత్తము, భావోద్రేకములు అనేవి ఉన్నాయి ప్రాణములో. అందుకే జంతువులు కూడా పిల్లల్ని ప్రేమించే మనసు ఉంటుంది. జంతువులు కూడా భావోద్రేకాలు ఉంటాయి. జంతువులు కూడా తమ యజమానులు కనపడకపోతే మూలుగుతా రోధిస్తాయి. తమ యజమానులు కనపడ్డప్పుడు సంతోషంగా స్పందిస్తాయి. కొంతవరకే. పూర్తిగా జడ్జిమెంట్ చేసే వ్యవస్థ అయితే పూర్తిగా జంతువుకి లేదు. బాయ్ జాగ్రత్తగా వినరా, స్తోత్రం చెప్పు, కాన్సన్ట్రేషన్ పెట్టిరా, వాక్యం వెళ్ళిద్ది. అందుకే జంతువుకి బట్టలు కట్టుకోవటం తెలియదు, తల్లా పిల్ల అనేది తెలియదు. అర్థమైందా? జంతువు తల్లితో కూడుతుంది, బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డ పెద్దదైతే ఆ బిడ్డతో కూడా కూడుతుంది తండ్రి జంతువు. దానికి ఉచ్చనీచాలు తెలియవు, అవునా? అలాగని దానికి భావోద్రేకాలు లేవా? ఆడ జంతువుని మీరు చూడండి, దాని పిల్లను ముట్టండి, మీరు చీల్చి పడేసిద్ది. దానికి ప్రేమ ఉంటుంది, పిల్లల్ని పాలించుకుంటుంది. ఒక పిల్ల రోడ్డు మీద ఒక కుక్క పిల్ల చచ్చిపోతే పొయ్యే కారమిటల్లా బైకమిటల్లా పడిద్ది కుక్క. కుక్క ఎందుకు వెంటబడిద్దో తెలుసా? రెండు అర్థాలు ఉంటాయి దానికి. ఒకటి, దరిద్రులారా ఇట్ట పోయే నా పిల్లని సాగుకొట్టారు, నిదానంగా పోయి సాగుండరా అని ఒక అర్థం. అర్థమైందా? రెండోది, ఇట్ట పోయి ఇట్ట దెబ్బతింటారు చిన్నంగా పోండి అని ఒకటి. రెండో అర్థం ఏంటంటే, ఈ పొయ్యే వాళ్ళది ఎవడు చంపాడో నా బిడ్డని, నా బిడ్డ బలైపోయిందని ఉద్రేకం. ఒకటి స్పీడ్ కంట్రోల్ చేసుద్ది, అంతవరకైతే పర్లా పిక్కబట్టుకోకుండా. రెండోది వచ్చేసి దాని భావోద్రేకం వెళ్ళబోస్తుంది. ఎందుకంటే దానికి కూడా ఈ భావోద్రేకము, ఒక చిత్తము కొన్ని ఉన్నాయి, మనకుండేవి కొన్ని ఉన్నాయి. అయితే మనకున్నాయి అన్నీ లేవు దానికి. వాటన్నిటికంటే భిన్నంగా మనకేముందంటే మనస్సాక్షి ఇవ్వబడింది, అది ఆత్మలో ఉంటుంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రాణము శరీరము ఉన్న జంతువుకి మనస్సాక్షి లేదు, కానీ మానవుడికి మనస్సాక్షి అనేది ఒకటి వచ్చింది. అది ఎక్కడ, ఏది యాడైతే వచ్చింది? ఆత్మ యాడైతే వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాణము దేహము రెండు కూడా మలినపరచబడినాయి. అర్థమైందా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. తినేది ప్రాణమా శరీరమా? ఎప్పుడన్నా ఆలోచించారా? తినేది ప్రాణమా శరీరమా? శరీరం తింటే ప్రాణానికి ఏమొచ్చిద్ది? సుఖం వస్తుంది. రోజుకి 8 గంటలు పనిచేసిన వాడిని 16 గంటలు చేయించావనుకో, 17వ గంట కూడా చేయమంటే ఏమంటాడు తెలుసా? నా ప్రాణం అల్లాడిపోతుంది సార్, మీరు జీతం లేదు, నా బొందా లేదు, నాకేం వద్దు, నా ప్రాణం విలవెల్లాడిపోతుంది, రాత్రి అంతా నిద్ర లేకుండా అల్లాడిపోతుంది. అదేంది పని చేస్తుంది శరీరం అయితే ప్రాణం అల్లాడిపోవటం ఏంది? అంటే ఈ శరీరానికి అన్ని సౌకర్యాలు ఉంటే ప్రాణం నిమ్మళంగా ఉంటుంది, దీనికి ఏది తగ్గినా ప్రాణం ఊరుకోదు, ప్రాణం విలవిలలాడిద్ది. అందుకే ధనవంతుడు సౌండ్ ఏర్పాటు చేసుకొని సరుకు, నా ప్రాణమా తినుము త్రాగుము, అంటే శరీరము ఏది అనుభవించినా దాని తాలూకు ఆనందం ప్రాణానికి చేరిద్దనమాట. అందుకే జంతువులు కూడా కొన్ని చర్యలు చేసి ప్రాణములో తృప్తి చెందుతుంటాయి. టోటల్గా ఇప్పుడు ప్రాణము దేహము
ఒకటి ఆత్మ, ఒకటి. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆదాము హవ్వలు ఆ పండు తిన్న తర్వాత ఈ ప్రాణము ఆత్మతో మిళితమైపోయింది. అందుకే మనం 2 విధాలుగా పనిచేస్తుంటాం. జనం చూసేటప్పుడు ఆత్మ సంబంధంగా వ్యవహరిస్తాం, పర్సనల్ లైఫ్లో ప్రాణ సంబంధంగా మన రంగు బయటేస్తాం. మంచోడు బుద్ధి మాంసం దగ్గర అన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ద్విపాత్రాభినయం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరు షో చేయొద్దు, నిజం ఒప్పుకుందాం. అవునా? జనం ఉన్నప్పుడు అయ్యగారు ముందు వచ్చినప్పుడు అలా ఉందన్నారు, అంత దేవుడే నన్ను ఆధ్యాత్మికంగా అసలు నిజంగా దేవుడు అన్నాడు, ఎంత బలపరిచాడు, ఎంత చేశాడు. ఆయన పక్కకు పోని ఇంట్లో ఎవరైనా చిరాకు పుట్టించారు అనుకో, పాషగారు ఉన్నప్పుడే చెప్పిన పని చేయలేదు అనుకో, తీసరా అమ్మాయి ఏంది పెట్టు చెయ్యంట. చిరాకు పుట్టింది అప్పుడే చిరెత్తింది. కొంతమంది లేడీస్ కూడా కూర్చోబెట్టు కూర్చోబెట్టు, అన్న వచ్చాడుగా, ఏడ చూస్తే కూర్చోడా, ఏందో అన్నయ్య ఏడో ఉంటాడనే మహల్లో కూర్చో. వెళ్ళిన తర్వాత ఉంటుంది దేబ్రే మొహం వాడా, ఏం చేస్తున్నావు, ఆయన వచ్చినప్పుడు నీకేం బుద్ధి జ్ఞానం లేదా, ఎర్రిమొఖం వేసుకొని ఏ సోదోళ్ళలాగా ఉంది, ఏందమ్మా బాగానే ఏంది పిండా కూడా చూసింది నువ్వు అని చెప్పి అనొచ్చు. లేదా ఆడపిల్లని పురుషుడైనా అనవచ్చు. అసలు రూపం ఎప్పుడు వచ్చింది? అందుకే పాస్ట్ వెళ్ళకూడదు. వెళ్ళినట్టు వెళ్ళి అక్కడే నిలబడి అలా వాళ్ళు తిట్టుకుంటారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది, హల్లెలూయా. అంటే వెలుపలికి ఒక విధానం కనపడిద్ది, అంతరంగంలో ఒక విధానంగా. కారణం ఏంటంటే ప్రాణ సంబంధమైన ఆత్మ. ఇలాంటి దాన్ని విడగొట్టే ప్రక్రియ దైవ వాక్యం చేసిద్దట. దేవుని వాక్యం ఎలా వెళ్తుంది అంటే ఆ విభజన చెప్పాడు. 2 అంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదై ప్రాణాత్మ మూలుగులను విభజించునంత మట్టుకు దూరొచ్చు. హెబ్రీ పత్రిక 4 అద్భుతమైన మాట అది. దాన్ని ధ్యానిస్తే అలా ఆ విషయం బయటకు వచ్చింది. ఎందుకు విభజించాలి అంటే ఆత్మతో ఈ ప్రాణం మిళితమైతే ఇది ఆదాము సంబంధిత రక్తములో ఉన్న ప్రాణము. అర్థమైందా? ఏ నరుని రక్తమైనా పాపములను, ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా, ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా, ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా, పాపాలనే కడిగి శాపాలనే బాబి, పాపాలనే కడిగి శాపాలనే బాబి పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము. దేవునికి మహిమ. ప్రాణం ఎందుకట్ట తయారైందంటే ఆదాము సంబంధిత రక్తము, అందులో ప్రాణం అక్కడి నుంచే సరఫరా అయింది. ఆ బ్లడ్ ఎఫెక్ట్ పనిచేస్తుంటుంది. అవిధేయత రక్తము, తిరుగుబాటు రక్తము, దేవుని లక్ష్య పెట్టని రక్తము, దేవునికి భిన్నమైన అడుగులేసే రక్తము, ఆ తత్వం కలిగినటువంటి బ్లడ్లో ఈ ప్రాణం ఉన్నది. అర్థమైందా? దీని ఎఫెక్ట్ అటు శరీరం మీద ఇటు ఆత్మ మీద పనిచేస్తుంటుంది. అందుకని దైవ వాక్యము పరిశుద్ధాత్మ కార్యము జరిగినప్పుడు విడగొట్టాలి. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మనలో ఆ పని జరుగుతుంది కనుకనే చాలా వరకు ఒకప్పుడు పూర్తిగా ప్రాణ సంబంధులంగా ఉన్న మనం
ఇప్పుడు చిన్నగా ఆత్మ సంబంధులుగా మార్పు చెందుతున్నాం. దీన్నే ఉటంకించి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలన్న మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఆత్మ సంబంధులైన వ్యక్తులతో మాట్లాడినట్టు, మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరింకా దేహ సంబంధులు, క్రీస్తు యేసునందు పసిపిల్లలు. పసిపిల్లలు అంటే అపరిపూర్ణులు, పెద్దలు అంటే పరిపూర్ణులు. ఒకసారి చూడండి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా, వచనం చెప్తే బాగుంటుంది. రైట్, చదువు. మీలో ఆత్మ సంబంధులైన మనుషులా అంటే ప్రాణ సంబంధులు కూడా ఉన్నారా? దేహ సంబంధులు కూడా ఉన్నారా? ఆత్మ సంబంధులు అంటే ఏంటి? ప్రాణ సంబంధులు అంటే ఏంటి? అంటే విడగొడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనలో జోక్యం చేసుకొని జరిగిస్తున్న పని అది. ప్రాణ సంబంధమైన జీవితము నుండి ఆత్మ సంబంధమైన జీవితం వైపుకు నెడుతున్నాడు మనల్ని. అర్థమైందా? సాతాను ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన జీవితం వైపు నుంచి ప్రాణ సంబంధమైన జీవం వైపుకు నెట్టేశాడు వాడు. ఫస్ట్ ఆదాము హవ్వలో జరిగింది అదే. ఆత్మ సంబంధమైన జీవితం వైపు నుంచి ప్రాణ సంబంధమైన జీవితం వైపుకు నెట్టేశాడు. ఆ పండు చూపునకు రమ్యముగాను, ఆహారమునకు వివేకమిచ్చు రమ్యమైన ఫలము అందమైనది అని ఆ పండు కొరకైన తీపి, ప్రాణం యొక్క తీపది. ఎటు నెట్టాడు వాడు? ప్రాణ సంబంధమైన ఆలోచన వైపు నెట్టాడు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణమును గూర్చైనను దేహమును గూర్చే అని అడుగుతుందా మత్తయి సువార్త 6లో? అంటే ప్రాణ సంబంధమైన మనస్సు ఏంటంటే ఎప్పుడు ఈ శరీరానికి దానికి కావలసినటువంటి వాటి మీదే దృష్టి పెట్టుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా విశేషమైనవి ఉన్నాయి, అవి నేను నీకు సిద్ధపరిచాను. నువ్వు వాటి మీద దృష్టి పెట్టాలంటే వీడికి ఎక్కదు. ఆ ప్రాణ సంబంధిగా ఉన్నవాని మనసంతా కూడా ఈ దేహ వాంఛనలు తీర్చుకోవడానికి, దేహం శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీర అక్కర్ల కోసం ఏడుస్తాడు, దిగులు పడతాడు, గందరగోళం అవుతాడు, కృంగిపోతాడు, కలత చెందుతాడు, సీదేస్తుంటాడు, తెగ ఆలోచిస్తుంటాడు. అందుకే చెప్పాడన్నమాట, మీ ప్రాణాన్ని గూర్చి అయినను మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇవన్నీ కావాలని మీ తండ్రికి ముందే తెలుసు. మరి ఈ రెండు వద్దంటే మరి దేని గురించి ఆలోచించమన్నాడు? ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన జీవితం వైపుకి వెళ్ళండి నాన్న, అది మీకు ప్రాముఖ్యమని అటు నెడుతున్నాడు యేసయ్య. అర్థమైందా? సాతాను ఎటు నెట్టాడు? మీకు స్వయం, మీరంటూ గుర్తింపు, మీకంటూ ఘనత, మీ శరీరానికి కావాల్సిన మేలు. దేవుడేమో ప్రాణ శరీరాలను లక్ష్య పెట్టద్దు, ఆత్మ ముఖ్యం. ఆత్మ ఏ జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలము. ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందగానే ఒక్క రోజులోనే మనం ప్రాణ సంబంధులం కాస్త ఆత్మ సంబంధం అయిపోము. అది చిక్కు. మనలో మనకి 2 లక్షణాలు కనపడుతుంటాయి, అదే మన డౌటు. అర్థమైందా? బాప్తిస్మం పొందాను, యేసుప్రభులాగా యోర్దాన్ నదిలోంచి నిలువుటంగి వేసుకొని బయటకు వచ్చినట్టు బిల్డప్ ఇచ్చాను. ఇంక జస్ట్ కరుణామయుడిలో మ్యూజిక్ ఒక్కటే తక్కువ నాకు. అదే కదా, ఆయన వెళ్తూ ఉంటాడు, ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఈ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. కానీ 4 రోజులు బాగానే కుక్క వ్యవహారం అంతా బయటపడుతుంటాడు. ఏందిరా అప్పుడే యేసుప్రభులా ఫీల్ అయ్యాను, ఇప్పుడే నాలో ఇంకో జీవం కనపడుతుంది, ఏంది వేరే లక్షణాలు కనపడుతుంది, ఏంది ఇది అని డౌట్ వస్తాం. అంటే ఏం జరుగుతుందంటే ఆత్మ విమోచన ప్రక్రియ జరిగింది, ఆత్మలోనికి దేవుని ఆత్మ ప్రవేశం జరిగింది.